పి దుబ్బలమ్మ పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఏపీ రాష్ట్ర గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ సర్వీస్ సెంట్రల్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఉద్యోగం నుండి శ్రీమతి పి దిబ్బలమ్మ పదవి విరమణ చేయు సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 4th క్లాస్ ఎంప్లాయీస్ సర్వీస్ సెంట్రల్ అసోసియేషన్ మరియు జిల్లా నాయకులు దొరస్వామి దిబ్బలమ్మ శ్రీరాములు మాట్లాడుతూ 4th క్లాస్ ఎంప్లాయీస్ సమస్యల పట్ల నిరంతర పోరాటం చేయడం జరిగిందని, ఉద్యోగుల వెన్నంటే ఉంటూ రక్షణ కవచంలా కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు। కొంచెం వెనక్కి సార్, అన్నా ఇక్కడ వచ్చి చేయండి మేడం, ఉండండి అమ్మా ఫోటో కూడా ఒక్క నిమిషం సార్। కాబట్టి గూగుల్ నెట్వర్క్ కాబట్టి వారికి ధన్యవాదాలు। ముఖ్యంగా ఆయన చెప్పిన వాక్యాల్లో విశిష్టమైనది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్కు వెన్నముక 4వ తరగతి సిబ్బంది సుమారు 40 సంవత్సరములు పనిచేసి నేడు పదవి విరమణ చేస్తున్నారు। మరి ఇక జిల్లా నాయకురాలు కాకుండా రాష్ట్ర నాయకురాలు కూడా ఎదిగే కర్నూలు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చినారు। అందువల్ల మన కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ తరఫున కూడా ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాము। మరొక సందర్భంగా ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ ఒక కుటుంబంలాగా అంటే దిబ్బలం విధంగా ఎదగడానికి ఇలాంటి 4వ తరగతి సిబ్బంది అందరూ కూడా సహకారం చేసినందువల్ల ఆ స్థాయికి ఎదగలిగినారు। అందరినీ కూడా తనతో పాటు చైతన్యం తీసుకొచ్చి ఈ యొక్క కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో ఒక నూతన వరుసటువంటి దిబ్బలమ్మ గారు పదవి విరమణ చేస్తున్నారంటే ఒక రకంగా బాధాకరము, కానీ తప్పదు కాబట్టి పదవి విరమణ చేస్తున్నారు। మరి పదవి విరమణ కూడా వారికి భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యం అని చెప్పేసి కోరుకుంటున్నాను। సార్తో మాట్లాడి లేదంటే ఆఫీసర్ ద్వారా మాట్లాడి సార్ ఉండి అమ్మ నా చేతిలో ఏం లేదమ్మా వెళ్ళిపోయింది మీరు వెయ్యి పే ఆఫీసర్తో మాట్లాడుకోనంటే అదే డైరెక్ట్ మళ్ళీ పే ఆఫీసర్ కాడికి వెయ్యి ఆ పే ఆఫీసర్తో మాట్లాడి కొన్ని ఒక గంట అయితే సస్పెండ్ అవుతాయని పోస్టులు కూడా మేము అక్క ద్వారా అసోసియేషన్ తరఫున వెయ్యి ఆ సస్పెండ్లో అయ్యేటి కూడా కొన్ని నిలబెట్టే ప్రోగ్రాలు చాలా టయాలు ఉన్నాయి। కాబట్టి అట్లాంటి అసోసియేషన్ తరఫున మాకు బలమైన క్యాండిడేట్ అక్క జిల్లా సెక్రటరీ తర్వాత రాష్ట్ర సెక్రటరీగా ఉండి ఈరోజు రిటైర్డ్ అవుతుందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది। కానీ బాధ కాబట్టి సార్ చెప్పినట్ట రిటైర్మెంట్ అనేది ఒకరికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రకటించారు। మామూలుగా 62 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ కావాల్సిందే కాబట్టి మాగా తెలపరచడం జరిగింది। పి శ్రీరాములు జిల్లా సెక్రటరీ కర్నూలు। సంబంధించినటువంటి 4వ తరగతి సిబ్బందులకి ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోయేసి అక్కడ కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ కొన్ని సందర్భాల్లో డైరెక్టర్కి వచ్చేసి డైరెక్టర్లు కూడా అడ్డుపడి ఆపేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి। ఏ ఆయన చెప్పి ప్రేమతో చేసి కష్టాలు కూడా ఎదుర్కొని ఈ స్థాయి అభిమానాన్ని తెలియజేస్తూ ఆయన మాట్లాడినందుకు ఆయన ధన్యవాదాలు। సినిమా పార్టీలో చెప్పాలంటే ఆమె కూడా కష్టాలు వస్తున్నాయి। తదుపరి వెంకటేష్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను।